తనపై బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్పై అఫిడవిట్ దాఖలు చేశారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. పార్టీ ఫిరాయింపుల కేసులో 30న విచారణకు హాజరు కావాలని స్పీకర్ నోటీసులు ఇవ్వడంతో అఫిడవిట్ దాఖలు చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న పిటిషన్ను కొట్టేయాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. తాను బీఆర్ఎస్కు రాజీనామా చేయలేదని చెప్పారు దానం. బీఆర్ఎస్ తనను సస్పెండ్ చేసినట్లు తనకు సమాచారం లేదన్నారు. 2024 మార్చిలో తను కాంగ్రెస్ సమావేశానికి వెళ్లాలని, అయితే వ్యక్తిగత హోదాలో మీటింగుకు వెళ్తే మీడియా కథనాల ఆధారంగా పార్టీ మారినట్టు బీఆర్ఎస్ ఆరోపిస్తోందన్నారు. దీనిపై విచారణ చేసిన బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్ను కొట్టివేయాలని స్పీకర్కు విన్నవించుకున్నారు దానం నాగేందర్. తనపై బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్పై అఫిడవిట్ దాఖలు చేశారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. పార్టీ ఫిరాయింపుల కేసులో 30న విచారణకు హాజరు కావాలని స్పీకర్ నోటీసులు ఇవ్వడంతో అఫిడవిట్ దాఖలు చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న పిటిషన్ను కొట్టేయాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. తాను బీఆర్ఎస్కు రాజీనామా చేయలేదని చెప్పారు దానం. బీఆర్ఎస్ తనను సస్పెండ్ చేసినట్లు తనకు సమాచారం లేదన్నారు. 2024 మార్చిలో తను కాంగ్రెస్ సమావేశానికి వెళ్లానని, అయితే వ్యక్తిగత హోదాలో మీటింగుకు వెళ్తే మీడియా కథనాల ఆధారంగా పార్టీ మారినట్టు బీఆర్ఎస్ ఆరోపిస్తుందన్నారు. దీనిపై విచారణ చేసి బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్ను కొట్టివేయాలని స్పీకర్కు విన్నవించుకున్నారు దానం నాగేందర్. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పరిధిలో స్కూల్ బస్సు బోల్తా పడింది. మృగవాణి పార్క్ దగ్గర జరిగిన ప్రమాదంలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. బండ్లగూడకు చెందిన స్కూల్ బస్సుగా గుర్తించారు. స్టూడెంట్స్తో మొయినాబాద్ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పరిధిలో స్కూల్ బస్సు బోల్తా పడింది. మృగవాణి పార్క్ దగ్గర జరిగిన ప్రమాదంలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. బండ్లగూడకు చెందిన స్కూల్ బస్గా గుర్తించారు. స్టూడెంట్స్తో మొయినాబాద్ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. ड्राइवर को क्या हुआ असल? नहीं मालूम, कुछ नहीं मालूम, कुछ भी नहीं देखा. हाँ, तोड़ के देखे तो हॉस्पिटल में अभी. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సందడి మొదలైంది. ఇవాటి నుంచి ఎన్నికలు జరగనున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో నామినేషన్ల స్వీకరణ ప్రారంభించారు. ఈ నెల 30వ తేదీ వరకు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలతో పాటు ఎలక్షన్ కమిషన్ నిర్ణయించిన ఫీజును ఆర్ఓలకు చెల్లించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న రిజల్ట్ రానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సందడి మొదలైంది. మున్సిపల్ కార్పొరేషన్ కోసం ఉదయం 10:30 నుంచి మొదలైన నామినేషన్లు సాయంత్రం 5 గంటల వరకు తీసుకున్నారు. ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 31న స్క్రూటినీ, ఫిబ్రవరి 1న తొలగించిన నామినేషన్లపై అప్పీల్స్ స్వీకరిస్తారు. ఫిబ్రవరి 2న అప్పీల్స్ పై విచారణ, 3న మధ్యాహ్నం 3 గంటల వరకు విత్ డ్రా, ఆ తర్వాత అదే రోజు సాయంత్రం పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు, గుర్తులు ప్రకటిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు స్వీకరించారు అధికారులు. ఆదిలాబాద్, నిర్మల్, బైన్సా, ఖానాపూర్, ఆసిఫాబాద్, కాగజ్ నగర్ మున్సిపాలిటీలో నామినేషన్లు దాఖలు చేశారు అభ్యర్థులు. ఆదిలాబాద్ మున్సిపల్ ఎలక్షన్ సెంటర్ ని కలెక్టర్ రాజర్షీషా, ఎస్పీ అఖిల్ మహాజన్లు పరిశీలించారు. కరీంనగర్, జగిత్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు మొదలయ్యాయి. అన్ని మున్సిపల్ ఆఫీసుల్లో నామినేషన్లు స్వీకరించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఓటరు జాబితాతో పాటు నామినేషన్ ఫారాలు అందించడం, పోటీదారుల నుంచి డిపాజిట్లు స్వీకరణ, మున్సిపల్ వాటర్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని 66 డివిజన్లకు సంబంధించి పోటీ చేసేందుకు పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. పోటీదారులు అందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సంబంధించిన తమ ఏ డాక్యుమెంట్స్ ఇక్కడ ఈ నామినేషన్ పత్రాలతో మీరు సబ్మిట్ చేయాలో సంబంధిత ఆర్ఓ గారిని అడిగి మీ యొక్క నామినేషన్ సంబంధించి మన హుజరాబాద్ పురపాలక సంఘంలో ఇక్కడ హెల్ప్ డెస్క్ దగ్గర ఏమైనా మీకు సజెషన్స్ కావాలో హెల్ప్ డెస్క్ దగ్గర తీసుకొని నామినేషన్లు సాయంత్రం 5 గంటల లోపు 30వ తారీఖు వరకు నామినేషన్లు స్వీకరించబడను.
జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపల్ ఆఫీసు ముందు క్యూ కట్టారు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు. పెండింగ్ బిల్స్ కట్టేందుకు బారులు తీరారు. పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఇంటి పన్ను, నల్లా బిల్లు వంటి ట్యాక్సులు చెల్లించి నో డ్యూ సర్టిఫికేట్ తీసుకోవాలనే నిబంధన ఉంది. దీంతో పెండింగ్ బిల్లులు కట్టేందుకు బారులు తీరారు పోటీదారులు. బీజేపీ పార్టీ తరఫున నామినేషన్ వేసి కళానగర అభివృద్ధి కొరకు పాటుపడేందుకు సన్నద్ధమై ప్రజల మధ్యకు వెళ్లేందుకు సన్నద్ధమైనాను. మరి ఇంతకుముందు కూడా నేను కౌన్సిలర్గా పనిచేసి అనుభవం ఉన్నది కాబట్టి నాకు అవకాశం ఇచ్చి మరి 10వ వార్డు కౌన్సిలర్గా పంపాల్సిందిగా ప్రత్యేకంగా కోరుతున్నాను. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల హడావిడి మొదలైంది. మున్సిపాలిటీలో నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు జిల్లా ఎస్పీలు. ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేస్తున్నామని చెప్పారు. 144 సెక్షన్ అమలులో ఉందని, నామినేషన్ కేంద్రాల దగ్గర ప్రజలు గుంపులుగా ఉండొద్దన్నారు ఎస్పీ. వెనస్డే రోజున 11th ఫిబ్రవరి రోజున మార్నింగ్ 7 AM నుంచి 5 PM వరకు డేట్ ఆఫ్ పోల్ ఉంది. అట్లాగే కౌంటింగ్ అనేది 30th ఫిబ్రవరి 2026 రోజున మనకి 8 AM ఆన్వర్డ్స్ మన కౌంటింగ్ అనేది ప్రారంభించడం జరుగుతుంది. నామినేషన్ కేంద్రాలకి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. సో నామినేషన్ కోరేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో సో అక్కడ ఒక హెల్ప్ డెస్క్ కూడా ప్రతి నామినేషన్ కేంద్రం వద్ద ఏర్పాటు చేయడం జరిగింది RO ఆఫీస్ దగ్గర. సో దట్ వారికి నామినేషన్స్ ఎలా ఫిల్ చేయాలనే దానిపైన కూడా వారు కొంచెం హెల్ప్ డెస్క్లో వారికి సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా కూడా చేయడానికి మనం ప్లాన్ వేయడం జరుగుతున్నది. దీంట్లో ఎవరైనా సరే ఎటువంటి ఇష్యూ ఏమైనా ఉన్నా కూడా కంపల్సరీగా కంట్రోల్ రూమ్ కన్నా లేకపోతే పోలీస్కి ఏమైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కానీ వాళ్ళంతా వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకొని లేకపోతే కావాలని లా అండ్ ఆర్డర్కి భంగం కలిగించేలాగా లేకపోతే ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్కి ఎక్కడైనా కూడా ఇబ్బంది కలిగించే విధంగా ఉంటే మాత్రం పోలీస్ తరఫు నుంచి చాలా స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ నెల 30 వరకు నామినేషన్లను స్వీకరించనున్నట్లు తెలిపారు అధికారులు. జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు. ఫిబ్రవరి 1న రాత్రి అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ రానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫిబ్రవరి 2న మంత్రులు, నేతలతో భేటీ కానున్నారు. వచ్చే నెల 3 నుంచి వరుసగా మున్సిపల్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనున్నారు. 3న నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరగబోయే ప్రచార సభకు అటెండ్ కానున్నారు. ఫిబ్రవరి 4న జగిత్యాల, 5న చేవెళ్ల సభల్లో పాల్గొనున్నారు. వచ్చే నెల 6న భూపాలపల్లి, 7న మెదక్, 8న నిజామాబాద్ సభలకు అటెండ్ అవుతారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నిర్మల్, జడ్చర్ల, పాలేరు సభలు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 1న రాత్రి అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ రానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫిబ్రవరి 2న మంత్రులు, నేతలతో భేటీ కానున్నారు. వచ్చే నెల 3 నుంచి వరుసగా మున్సిపల్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు సీఎం. 3న నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరగబోయే ప్రచార సభకు హాజరు కానున్నారు. ఫిబ్రవరి 4న జగిత్యాల, 5న చేవెళ్ల సభల్లో పాల్గొననున్నారు. వచ్చే నెల 6న భూపాలపల్లి, 7న మెదక్, 8న నిజామాబాద్ సభలకు అటెండ్ అవుతారు సీఎం. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నిర్మల్, జడ్చర్ల, పాలేరు సభలు పూర్తయ్యాయి. రైట్, మున్సిపల్ పోరుకు జనంలోకి వెళ్తోంది కాంగ్రెస్. మరింత సమాచారం యాదగిరి లైవ్ ద్వారా అందిస్తారు. యాదగిరి, లోకల్ వార్కు కాంగ్రెస్ ఎలా సన్నద్ధమవుతోంది? ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. ఇవాల్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ రెడీ అయింది. ఇక వరుసగా సీఎం రేవంత్ రెడ్డి సభలు నిర్వహించబోతున్నారు. ఇప్పటికే 3 జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లాలలో సీఎం రేవంత్ రెడ్డి సభలు నిర్వహించారు. అందులో నిర్మల్, జడ్చర్ల, పాలేరుకు సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే సభలు నిర్వహించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఫిబ్రవరి 1న తిరిగి హైదరాబాద్కు సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. ఇక 2న మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమై ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటి వరకు ఎట్లా సన్నద్ధమయ్యారు ఏంటి అనే దాని మీద చర్చించున్నారు. తర్వాత అభ్యర్థులకు సంబంధించి, ఎందుకంటే మనకు ఈ నెల 30 వరకే నామినేషన్ల ప్రక్రియ ఉన్నది కాబట్టి అంతలోపు అభ్యర్థుల ఎంపిక, తర్వాత నామినేషన్లు అనేవి పూర్తి కావాలి. సో దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఏ అభ్యర్థులకు ఇచ్చారు అనే దాని మీద ప్రత్యేకంగా ఎవరైతే పార్లమెంట్లో వారీగా
మంత్రులను ఇన్ఛార్జిగా నియమించారో ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి, సో ఆ మంత్రులతో ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై ఇప్పటి వరకు ఎట్లాంటి ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎట్లా ముందుకెళ్తా ఉన్నారు, ఎట్లా సన్నద్ధత అవుతున్నారు అనే దాని మీద ప్రత్యేకంగా సమావేశమై పలు కీలకమైనటువంటి సూచనలు మంత్రులకు చేసే అవకాశం ఉంటుంది. అది ఫిబ్రవరి 2న ఆ మంత్రులతో సమావేశం ఉంటుంది. ఇక 3 నుంచి వరుసగా 9 వరకు కూడా మళ్ళీ అన్ని జిల్లాలలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా పర్యటన ఉంటుంది. తర్వాత సభలు, ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి సభలు కూడా ఉంటాయి. ఇప్పటికే దాదాపుగా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జిల్లాల పర్యటన సభలకు సంబంధించినటువంటి షెడ్యూల్ దాదాపుగా ఖరారైంది. మనకు 2న మంత్రులతో సమావేశం అయితే ఇక 3 నుంచి వరుసగా 8 వరకు కూడా ఈ సమావేశాలు ఉంటాయి. 3న వరుసగా ఉంటాయి కాబట్టి ఇంకా మనకు 3న చూసుకుంటే ఈ నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో సీఎం ప్రచార సభ 3న ఉంటుంది, ఫిబ్రవరి 3న ఉంటుంది. ఇక 4న మనకు జగిత్యాల జిల్లాలో 4న సీఎం సభ ఉంటుంది. తర్వాత 5న చేవెళ్ళలో ఉంటుంది, 6న భూపాలపల్లి జిల్లాలో ఉంటుంది, 7న మెదక్, తర్వాత 8న నిజామాబాద్లో చివరి రోజు 8న సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ మున్సిపల్ ఎన్నికల సభ నిజామాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి సభ ఉంటుంది. ఆ తర్వాత ఈ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సభలు క్లోజ్ అవుతాయి. సో ఇట్లా వరుసగా ప్రత్యేకంగా జిల్లాల వారీగా మున్సిపాలిటీ ఏరియాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్కి సంబంధించి ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి సభలు నిర్వహించి ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి దాని మీద ప్రచారం చేయబోతున్నారు. ఇది సీఎంకు సంబంధించినటువంటి షెడ్యూల్. ఇక ఇప్పటికే ఆయా మంత్రులు కూడా జిల్లాల వారీగా, తర్వాత పార్లమెంటు నియోజకవర్గ వారిగా ఎవరైతే మంత్రులు నియమించారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు. తర్వాత అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన దాంట్లో ఎవరు గెలుపు గుర్రాలు ఉన్నారు, ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది అనే దాని మీద ఇప్పటికే సర్వేలు చేయించారు. కాబట్టి ఆ సర్వేల ఆధారంగా అక్కడ ఉన్నటువంటి వాళ్లకు జన బలము ఆధారంగా టికెట్లు అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మంత్రులు ఈ టికెట్ల అనౌన్స్ విషయంలో, అభ్యర్థుల ఖరారు విషయంలో బిజీగా ఉన్నారు. ఇక ఫిబ్రవరి 3 నుంచి వరుసగా సభల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వరుస సభలు నిర్వహించి ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన దాని మీద ప్రచారం చేయనున్నారు. చంద్రిక, వనదేవతల దర్శనానికి భక్తులు పోటెత్తారు. అన్ని దారులు మేడారం వైపే కదులుతున్నాయి. గిరిజన కుంభమేళాకు తండోపతండాలుగా కదిలి వస్తున్నారు భక్తజనం. మేడారం గద్దెలపై 3 దేవతలు ఇవాళ దర్శనమివ్వనున్నారు. జంపన్నవాగు జనసంద్రమైంది. పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు నిలువెత్తు బంగారాన్ని అమ్మలకు సమర్పిస్తున్నారు. సాయంత్రం 3 దేవతలు గద్దెలపైకి వస్తుండటంతో భక్తుల తాకిడి మరింతగా పెరిగింది. మేడారం సమ్మక్క సారళమ్మ మహాజాతర సంబురంగా మొదలైంది. దీంతో జనమంతా వనం బాట పట్టారు. వనదేవతలను కొలుచుకునేందుకు మేడారం బయలుదేరారు. అక్కడికి వెళ్లే దారులన్నీ కిక్కిరిసిపోయాయి. ఎడ్ల బండ్లు, బైక్లు, కార్లు, ట్రాక్టర్లు ఇట్లా తీరొక్క బండ్లలో తరలివస్తున్న భక్తులతో దారులన్నీ సందడిగా మారాయి. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారంలో తొలి ఘట్టం ఆవిష్కృతం కానుంది. 4 రోజుల ప్రధాన జాతర ఇవాళ షురూ కానుంది. మేడారం గద్దెలపైకి రాత్రిలోపు సారళమ్మ రానున్నారు. ముందుగా కన్నెపల్లిలోని సారళమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజారులు. పూజల తర్వాత మేడారానికి బయలుదేరారు సారళమ్మ తల్లి. మా ఆడబిడ్డలు మొత్తం వస్తారు, వచ్చి గుడిగిట్ట కడతారు. కట్టినాక ఇక్కడ నుండి ఆడబిడ్డలతోని కుల ఆచార ప్రకారాలతో ఆడబిడ్డలతోని మేడారం నీళ్ళు పట్టుకుని పోయి సమ్మక్క సారక్క గొంతుల కడిగి బొట్లు వేసి వచ్చిన తర్వాత అమ్మవారికి వచ్చి బయలుదేరుతుంది. కుల ఆచార ప్రకారంతో కుల పెద్దలతో అందరు కలిసి ఇక్కడ మొత్తం గద్దె కాంటలు, అందరూ గుడి కాంటలు, ఇక్కడ నుండి అందరూ పోలీసు బందోబస్తుని మేడారం తీసుకెళ్తారు. నేను పూజారులు ఇండిపెండెంట్ పేరున్న వాళ్ళు 6 ఉంటారు. సమ్మక్క సారళమ్మ పూజారులు 6 అన్నదమ్ములు ఇట్లా అందరూ పూజారులు అంటాం. మా కుటుంబాలు ఒక 13 దాకా ఉన్నాయి. కన్నెపల్లిలో అందరూ మా ఆడబిడ్డలు మొత్తం వస్తారు. మా ఆడబిడ్డ కాకుండా ఊరు కూడా వచ్చి ముగ్గులు ఎత్తారు. దేవుడు పైన దాటిపోతే వాళ్ళకు బాధలు కానీ, రోగాలు కానీ, లేకపోతే పిల్లలు కానీ అయితే నమ్మకాలు ఎన్నో ఆశతో ఉంటారు. సంక్రాంతి, దసరా కాకుండా మాకు ఇది పెద్ద పండుగ అనిపిస్తుంది. అందరికి మాకు కాదు, భక్తులకు కూడా పెద్ద పండుగ అనిపిస్తుంది. 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది కాబట్టి గుడి శుద్ధి చేశారు. నైట్ నుంచి ఊరు ఆడబిడ్డలు, ఊర్లో ఉన్న గ్రామస్తులు అందరూ ముగ్గులేసి అమ్మవారిని అలంకరించారు. ఇప్పుడు గద్దెలు కడగడానికి మేడారం వెళ్ళడం జరుగుతుంది. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాము. మెయిన్గా మేము ఈ కమ్యూనిటీకి బిలాంగ్ అయి ఉన్నాం కాబట్టి ఇట్స్ అవర్ ప్లెజర్ అండ్ డివైన్ థింగ్. మొక్కులు అన్నీ తీరుతున్నాయి కాబట్టి మాకనే కాదు వాళ్ళకు కూడా చాలా మంచి జరుగుతుంది కాబట్టి అంత నమ్మకం ఉంది.
దేవత పైన. ఇది ఎప్పటికీ ఇలానే ఉంటేనా కూడా అందరూ ఇక్కడికి రావడం అని అంటే ఊరు కాబట్టి మాకు చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది. కార్యక్రమాలు అంటే అన్నీ శుద్ధి చేస్తాము, శుద్ధి చేసి అన్ని ఓడారాలు అన్నీ క్లీన్ చేసుకొని అన్నీ పెట్టుకుంటాము. ఇంకోటి మేము హనుమాన్ జెండా పడతాము, హనుమాన్ పూజార్లం, హనుమాన్ జెండా పెడతాము. హనుమాన్ జెండా కార్యక్రమం జెండా కూడా ఏర్పాటు చేసుకొని సాయంత్రం ఇక్కడి నుంచి గద్దెల మీదకి వెళ్ళి అమ్మవారి గద్దెలు తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తాము. భక్తి శ్రద్ధలతో వెళ్తాం కాబట్టి ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉంటాము. పిల్లలు కానీ యూత్ కానీ పెద్ద మనుషులు కానీ చాలా సపోర్ట్ చేస్తారు. ఇలాంటి కార్యక్రమాలు జంపన్న వాగులోకి వెళ్ళిపోతాం. చాలా కోలాహలంగా ఉంటుంది. అది ఇక అంత మైకం ఉంటుంది అన్నట్టు. అక్కడికి పోయిన తర్వాతనే మళ్ళీ జ్ఞానోదయం అవుతుందని అప్పటి వరకు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. చాలా అదృష్టం కూడా, చాలా నిష్టగా నైట్ అంతా చేయడం కూడా చాలా అదృష్టం ఉంటాయి. ఎవరికి దొరికిన అదృష్టం మాకు దొరికింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మండ మెలుగు పండుగ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ నైట్ అంతా దేవునికి జాగరాలు ఇంట్లో చేస్తారు. నైట్ వచ్చి స్నానాలు గిల్లు చేసి వచ్చి నైట్ అంతా ముగ్గులు వేస్తాం. 2-3 అవుతుంది. ఇక్కడే మొత్తం కడిగి నీట్గా చేసి ముగ్గులు వేసి వెళ్తాం అన్నట్టు. అన్ని నీట్గా చేసి వెళ్తాం. ఎప్పుడు దేవుని గిట్ల నీట్గా చేసి వెళ్తాం. చీర సార బెల్లం గిట్లా సమర్పిస్తాం, బట్టలు పెడతాం, అన్ని మొక్కులు చెప్పుకుంటాం. కొబ్బరికాయ బెల్లం. ములుగు జిల్లా లక్ష్మీపురం నుంచి పగిడిద్దరాజు, గోవిందరాజు మేడారానికి బయలుదేరారు. పోలీసుల భారీ బందోబస్తు మధ్య పగిడిద్దరాజు, గోవిందరాజు శోభాయాత్ర కొనసాగింది. నిన్న మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుకొండ్ల నుంచి పగిడిద్దరాజు, గుండాల మండలం నుంచి గోవిందరాజు బయలుదేరి ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్ష్మీపురానికి చేరుకున్నారు. రాత్రి పెనుక వంశీయులు ఏర్పాటు చేసిన విడిది ఇంట్లో బస చేశారు. ఆ తర్వాత మేడారం చేరుకుని పగిడిద్దరాజును గద్దెపై ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించటం ఆనవాయి. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుకొండలో కొలువుదీరిన శ్రీ పగిడిద్దరాజు నిన్న పెళ్లి కొడుకుగా ముస్తాబాయి లక్ష్మీపురంలో బస చేసి ఈరోజు 8-9 గంటల మధ్యలో మేడారంలో గద్దెల మీద ప్రతిష్ఠించడం జరుగుతుంది. పూనుగొండ నుండి పగిడిద్దరాజు, కన్నెపల్లి నుండి సారలమ్మ, అలా కొండాయి నుండి గోవిందరాజులు, మూడు దేవతలు ప్రతిష్ఠించడం జరుగుతుంది. మా తాబేలు, మా ఏనుగు, మా వంశీల ఆనాటి పురాతనంలో మా దేవుని కొలిసినటువంటి వాళ్ళ గుర్తులు, మా శిలా పలకాలు అవన్నీ మా పూర్వీకుల నుంచి అట్లనే ఉన్నాయండి. పెళ్లి కొడుగా ముస్తాబు చేసి సమ్మక్క భర్త అయినటువంటి పగిడిద్దరాజుని స్వామివారిని పెళ్లి కొడుగా ముస్తాబు చేసి తీసుకురావడం జరుగుతుంది. మేడారం జాతరలో కోట్లాది మంది భక్తజనం పులకరించే అపూర్వ ఘట్టం రేపు సాయంత్రం సాక్షాత్కరించనుంది. ప్రధాన గద్దెల నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో చిలకలగుట్ట నుంచి లక్షలాది మంది భక్తుల పూనకాల మధ్య కుంకుమభరణ రూపంలో ఉండే సమ్మక్క తల్లిని గిరిజన పూజారులు జనంలోకి తీసుకువస్తారు. గుట్ట దగ్గర ములుగు జిల్లా ఎస్పీ గౌరవ సంకేతంగా గాల్లో 3 రౌండ్లు తుపాకీ పేల్చడంతో అమ్మవారి రాక మొదలవుతుంది. 5-6 గంటల పాటు ఈ మహాఘట్టం కొనసాగుతుంది. రేపు అర్ధరాత్రి సమ్మక్క తల్లి గద్దె మీదకు చేరుకోనున్నారు. మేడారం మహాజాతర వైభవంగా జరుగుతోంది. తల్లుల దర్శనం కోసం మేడారానికి నలువైపుల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. జంపన్న వాగులో స్నానాలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. దుకాణాల దగ్గర సందడి నెలకొంది. చాలా మంది ఎడ్ల బండ్లపై మేడారానికి తరలి వస్తున్నారు. జంపన్న వాగుపై ఎడ్ల బండ్లు క్యూ కట్టాయి. బండెనక బండి కట్టి ముందుకు సాగుతున్నాయి. అడవిలో విడిది చేసి అమ్మవార్లకు మొక్కులు చెల్లించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. తెలంగాణ మహాకుంభమేళా మేడారం జాతర వైభవంగా ప్రారంభమైంది. వనదేవతలకు మొక్కులు చెల్లించుకునేందుకు లక్షలాది మంది భక్తులు మేడారానికి తరలివస్తున్నారు. తల్లుల దర్శనాలకి ముందు జంపన్న వాగులో స్నానాలు ఆచరిస్తున్నారు. తర్వాత అమ్మవార్లకు బంగారం సమర్పించేందుకు బంగారం బుట్టలను తలపై పెట్టుకుని గద్దెల దగ్గరకు వెళుతున్నారు భక్తులు. గద్దెలకు అమ్మల మొక్కులు అప్పచెప్తున్నారు. మేడారం జంపన్న వాగు దగ్గర భక్తులతో ఫుల్ రష్ నెలకొంది. ఈసారి సమ్మక్క మేడారం అంటే అంత హ్యాపీగా, అసలు అమ్మనే మాకు ఇంత దారి చూపిస్తున్నట్టు అనిపిస్తున్నది. నేను వచ్చి మా ఫ్యామిలీ వాళ్ళతో వచ్చిన ఇన్ని రోజుల నుంచి ఈ జాతర ఎంత చాలా మంచిగా అనిపిస్తుంది అంటే రేవంత్ సార్ చాలా మంచిగా చేశారు. ఇదే నేను ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. మస్తు బాగా అనిపిస్తుంది, చూడడానికి ప్రశాంతంగా ఉంది. ఇంకోసారి రావాలనిపిస్తుంది, ఎంజాయ్గా అనిపిస్తుంది. చాలా బాగుంది. ఇక్కడ మంచి సౌకర్యాలన్నీ బాగున్నాయి. సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. మాకు మా ఫ్యామిలీ మొత్తం వచ్చిన 30 మంది.
ఖమ్మం నుంచి ప్రకాష్ నగర్. మేడారం మహాజాతరలో వైద్య సదుపాయం అందుబాటులో ఉంచామన్నారు అధికారులు. ఇప్పటికే అస్వస్థతకు గురైన 11,000 మంది భక్తులకు వైద్య సేవలు అందించనున్నారు ములుగు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్. భక్తులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేశామన్నారు. 30 అంబులెన్స్లు, 40 బైక్ అంబులెన్స్లతో పాటు హాస్పిటల్లో 3 షిఫ్టుల్లో విధులు నిర్వర్తిస్తున్నామన్నారు. ఇంజురీస్ ఎక్కువగా కనబడుతున్నాయి. ఫ్రాక్చర్స్ కూడా మనకు 3-4 రికార్డ్ అయినాయి. ఈ రోజు నుంచే జాతర పెరుగుతుంది కాబట్టి జనాభా అందరినీ మేము లొకేట్ చేయడం జరిగింది. పెరిఫెరల్ క్యాంప్స్ 30 పెరిఫెరల్ క్యాంప్స్, ఎన్రూట్ సెంటర్స్ 42, అదేవిధంగా మెయిన్ మెడికల్ క్యాంప్లో 50 బెడ్స్తో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 800కు పైగా సిబ్బందిని కూడా నియమించాము. ఇక్కడ మెయిన్ క్యాంప్లో దాదాపుగా 30 మంది డాక్టర్లు ఈచ్ షిఫ్ట్లో పనిచేస్తూ ఉన్నారు. మేడారం జాతరలో ట్రాన్స్జెండర్లను వనదేవతల ఆశీస్సులు పొందిన భక్తులుగా చూస్తారు. కోయ, కొండ, కొండారెడ్డి వంటి ఆదివాసీ సమాజాల్లో లింగ భేదాలపై కఠిన నియమాలు లేకపోవటం వల్ల ట్రాన్స్జెండర్లను సహజ స్వీకారం లభిస్తోందంటున్నారు. పూనకం వచ్చే సందర్భాల్లో ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక గౌరవం ఇస్తారు. ఆ సమయంలో వారు చెప్పే మాటలను అమ్మవాక్కుగా భావిస్తారు. నేను 8 సంవత్సరాల నుంచే నాకు అమ్మవారు అనేది సార్లమ్మ అనేది వచ్చేది. అప్పటి నుంచే నేను కాలినడకలనే వస్తున్నా. మా ఊర్లో శ్రీ పగిడిదర సమ్మక్క భర్త ఆయన నాకు తెలిసిన కాడి నుంచి అంతకుముందు కాడి నుంచి ఇక నడుస్తూ ఉన్నది. నేను కూడా కాలినడకనే వచ్చిన మా పిల్లలతో సహా నేను వస్తున్నాను. పౌడిద్దరాజు తండ్రి ఉన్నారు కదా, తనని పూనగల గ్రామం నుంచి వెళ్ళి పెళ్లి కొడుకుని తీసుకొని రావడం జరుగుద్ది. శివసత్తులు కానీ ఇట్లా ప్రత్యేక చాలామంది ఉన్నారు. వాళ్ళ నుంచి వెళ్ళి కానీ ఇప్పుడు శివసత్తులు అందరు కానీ ఇప్పుడు ఒకేలాగా ఉండడం అనేది ఏంటంటే అమ్మవారు రావడం వల్ల కానీ ఇట్లా అమ్మవారి యొక్క అవతారం అనేది ఒక స్త్రీ రూపం వల్ల అట్లా బట్టలు ధరించుకోవడం, అట్లా ప్రతి ఒక్క దాంతోటి బొట్టు గాజులతోటి, ఒడి బియ్యాలతోటి, శీరశారాలతోటి అమ్మవారి కోసం అనేటట్టుగా అన్ని విధాలుగా చేసుకోవడం అనేది జరుగుతుంది. మేడారం జాతరలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ముందస్తుగా తనిఖీలు చేపట్టామన్నారు అధికారులు. జాతరలోని దాదాపు 500కు పైగా హోటల్స్లో సోదాలు చేశామన్నారు. ఎక్స్పైరీ డేట్ అయిన చిప్స్ ప్యాకెట్లను సీజ్ చేశామన్నారు. ఆయిల్ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నామని చెప్పారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవన్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. మనం జనవరి 20వ తారీఖు నుంచి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఇక్కడ మేడారం జాతరకి దీనికి స్పెసిఫిక్గా మనం ఇక్కడ అసైన్ చేయడం జరిగింది డ్యూటీస్. దాదాపు ఒక 30 మంది ఆఫీసర్లు, సబార్డినేట్ స్టాఫ్ అందరం కలిపి ఒక 30 మంది ఇక్కడ అసైన్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి మనం ఇన్స్పెక్షన్లు చేస్తున్నాం. ఒక 250 ఇన్స్పెక్షన్ల వరకు చేయడం జరిగింది. మనకి ఎక్కడైనా ప్రోడక్ట్లు ఎక్స్పైరీ అయినా కానీ లేకపోతే కల్తీ ఏమన్నా కనిపించినా కానీ టీ పౌడర్ లాంటివి కల్తీ ఏమన్నా మనం ఆన్ ద స్పాట్ టెస్టింగ్ చేసేసి అక్కడికక్కడ సీజ్ చేయడం లేకపోతే వాటిని డిస్కార్డ్ చేయడం చేస్తున్నాం. మేడారం జాతరలో స్ట్రీట్ షాపింగ్ బిజినెస్ కి ఫుల్ డిమాండ్ ఉంది. హైదరాబాద్, ఏపీ, మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి వచ్చిన చిరు వ్యాపారులు రకరకాల వస్తువులను అమ్ముతున్నారు. జాతరలో పేలాలు, పుట్నాలు ఫుల్ ఫేమస్. ఇంటీరియర్ వస్తువులతో పాటు రుద్రాక్షలు, పూసల దండలు, కుంకుమ భరణలను ఎక్కువగా కొంటున్నారు. సమ్మక్క సారలమ్మల ఫోటో ఫ్రేమ్లకు ఎక్కువగా గిరాకీ ఉన్నట్లు వ్యాపారులు చెప్తున్నారు. జాతరకు గుర్తుగా ఏదోటి కొనుక్కొని వెళ్తున్నామంటున్నారు భక్తులు. ఇక్కడ రేట్స్ హై ఉన్నాయి మేడం, కాకపోతే మాకు రీజనబుల్ రేట్లో హైదరాబాద్లో కూడా దొరుకుతాయి. కానీ జాతరకు వచ్చి తీసుకున్నామన్న ఒక సంతృప్తి, హ్యాపీనెస్ అది మేము ఇక్కడ గాజులు కూడా ఇవి రీజనబుల్గా మాకు హైదరాబాద్లో కూడా దొరుకుతాయి. కాకపోతే మేము ఇక్కడ అమ్మవారి దగ్గర తీసుకున్నామన్న సాటిస్ఫాక్షన్ మాకు బాగుంటుంది. గాజులు కొన్నాము, మా పిల్లలు మైండ్ డెవలప్మెంట్ కావడానికి ఇది కూడా తీసుకున్నాము. వనదేవతల దర్శనానికి పోటెత్తిన భక్తులతో మేడారం జనసంద్రంలా మారింది. ఎటు చూసినా జనంతో ఫుల్ రష్ నెలకొంది. రైట్, ప్రస్తుతం మేడారం జాతర ముచ్చట్లు అనిల్ అందిస్తారు. అనిల్, మేడారం జాతర ఎట్లా జరుగుతుంది, రష్ ఎట్లుంది? మాత్రం ఇప్పుడు సమ్మక్క, ఇటు సారలమ్మ, అటు పగిడిద్దరాజు, గోవిందరాజు మొత్తం కూడా గద్దెలపైకి వస్తున్నారు. కాబట్టి తమ తమ మొక్కులు చెల్లించడానికి, అటు చీరసారే బంగారం సమర్పించడానికి పెద్ద ఎత్తున ఇటు తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఛత్తీస్గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర ఇట్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. దాదాపు కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. సో మరి కాసేపట్లో అటు కన్నెపల్లి నుంచి 13 మంది వాళ్ళ సారలమ్మ వంశీలతో పాటు 6
పూజారులు వారు పూజలు చేస్తారు. సో పూజల అనంతరం అక్కడ నుండి సారలమ్మ బయలుదేరుతుంది. ఇక బయలుదేరంతో ఈ మొదటి ఘట్టం ప్రారంభమవుతుంది. ఇక సారలమ్మ రాక సందర్భంగా పెద్ద ఎత్తున కూడా అటు భక్తులు మొత్తం రాక కోసం ఎదురు చూస్తున్నారు. సో ముగ్గులు కూడా సారలమ్మ వస్తుంటే సో దారి పొడవునా కూడా దాదాపు కన్నెపల్లి నుంచి మేడారం వరకు దారి పొడవునా ముగ్గులు వేస్తుంటారు. శివసత్తుల కోలాహలం తర్వాత అటు కొంతమంది పోతరాజులు కూడా విన్యాసాలు చేస్తుంటుంటారు. ఇక మరోవైపు బంగారం సమర్పిస్తూ కూడా పెద్ద ఎత్తున భక్తులైతే చేరుకుంటున్నారు. ఇక మరోవైపు రేపు అర్ధరాత్రి వరకు కూడా సమ్మక్క గద్దెకు చేరుకుంటారు. సో గద్దెకు చేరుకున్న తర్వాత ఎల్లుండి మొక్కులు ఉంటాయి. సో ఇప్పటికే చాలా కూడా అటు ఎడ్ల బండ్ల మీద, కార్ల మీద, ఇట్లా రకరకాలైనటువంటి వాహనాల మీద కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. కోట్లాది మంది కూడా ఈసారి 1.5 పైగా కూడా భక్తులు తరలి వచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా తెలంగాణలో కుంభమేళగా పేరుగాంచినటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ తల్లుల యొక్క దర్శనం ఎన్నట్టుండ దాదాపు గత 30 నుంచి 40 ఏళ్ళ నుండి కూడా ఇక్కడికి వస్తున్నాం. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం కల్పించేటువంటి అమ్మవారు సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు గోవిందరాజు అంటూ కూడా భక్తులు చెప్తున్నారు. కాబట్టి ఈరోజు కీలక ఘట్టంకు ఆవిష్కృతం కానుంది. మరికొసేపట్లో మాత్రం కన్నెపల్లి నుంచి సారలమ్మ వస్తుంది. అయితే అటు పెద్ద ఎత్తున కూడా భక్తులు ఇప్పటికే తమ ఎక్కడైతే గూడారాలు కానీ తర్వాత రూము రెంట్లు తీసుకొని కూడా ఇక్కడే 3 రోజుల పాటు నివసిస్తారు. సో ఇక్కడే ఉంటారు, ఇక్కడే వండుకుంటారు, ఇక్కడే తింటారు. సో అమ్మవారి దర్శనం అనంతరం ఇక్కడ నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతారు. అయితే ఈసారి కొత్తగా క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఒకేసారి ఈ క్యూ లైన్లలో భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా నీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. ఎందుకంటే చిన్నపిల్లలు వస్తుంటున్నారు, వృద్ధులు వస్తుంటుంటారు, శివసత్తులు తూలుతూ చాలా దూరం నుంచి వస్తుంటారు. కాబట్టి సో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లో ఈసారి వాటర్ ఏర్పాటు చేశారు. ఏ లైన్కు ఆ లైన్లో వాటర్ పంపులు ఏర్పాటు చేశారు. వీటిని ప్రెస్ చేయగానే అక్కడ ఒక గ్లాస్ ఉంటుంది, అక్కడే వాటర్ తాగొచ్చు. సో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఈ క్యూ లైన్లు మొత్తం కూడా నిండిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇక భక్తుల తాకిడి కొంచెం తగ్గితే ఇటు మరోవైపు ఐటీడీఏ కార్యాలయం ఎదుగుగా ఉన్నటువంటి ఎడమవైపు ఒక 2 లైన్లను కూడా వదులుతున్నారు. ఎందుకంటే భక్తుల తాకిడి మనకి గంటకు పెరుగుతుంది. కాబట్టి ఇంకా ఈ రాత్రి వరకు కూడా పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ గద్దెల పైనకి తొందరగా ఒకేసారి గద్దెల చుట్టూ 10,000 మంది అమ్మవారిని దర్శించుకొని బయటికి వెళ్ళే రకంగా ఈసారి ఏర్పాట్లు చేశారు. సో ఇప్పటికే వీఐపీ మూమెంట్ ఉంటే కూడా వీఐపీ మూమెంట్ ఒక పక్క భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా, ఒక పక్క శివసత్తులకు, తర్వాత ఎవరైతే సమ్మక్క సారలమ్మకు సంబంధించి భక్తులు ఎవరైతే తూలుతూ ఉంటారో సో వారికి సంబంధించి కూడా ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు. ఇక రేపు ఇదే టైంకి మనకి చిలకలగుట్ట నుంచి కూడా సమ్మక్క అమ్మవారు గద్దెపైకి రావడానికి సిద్ధమైపోతారు. అక్కడ కూడా పూర్తిగా చిలకలగుట్ట నుంచి కూడా ఇక్కడ వరకు అక్కడ చిలకలగుట్టలో ఈ ములుగు జిల్లా ఎస్పీ 3 రౌండ్లు బుల్లెట్ గాల్లోకి విడిచిన తర్వాత మొత్తం కూడా అదొక 2వ ఘట్టంగా స్టార్ట్ అయిపోతుంది. సో అక్కడ ప్రారంభమైనటువంటి క్రతువు సో రేపు అర్ధరాత్రి వరకు కూడా సమ్మక్క గద్దెలపైకి చేరుకుంటుంది. ఇక ఎల్లుండి మొత్తం కూడా మొక్కులు ఉంటాయి. ఎవరెవరైతే మొక్కులు కోరుతున్నారో, ఎందుకంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మహా జాతరలో లక్షలాది మంది భక్తులు ఇతర రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రం నుంచి కూడా వస్తుంటుంటారు. అది ఎంత చేత కాకుండా అంటే చిన్న వాళ్ళతో సహా వృద్ధులు కూడా ఎంత వారికి వీలు కాకుండా కూడా ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకోవాలని ఒక ఆశతో, నమ్మకంతో సో ఇక్కడికి వచ్చి దర్శించుకుంటుంటారు. సో ఇప్పటికే ఈ లైన్లన్నీ కూడా మొత్తం కూడా నిండిపోయాయి. ఇంకా కూడా ముల్లె మూట, పిల్ల, జెల్ల అందరినీ తీసుకొని పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మనకు మేడారం పరిసర ప్రాంతాలన్నీ కూడా మొత్తం గుడారాలతో నిండిపోయాయి. ఎడ్ల బండ్లతో సహా వివిధ జిల్లాల నుంచి దాదాపు 30-40 కిలోమీటర్ల నుంచి కూడా ఎడ్ల బండ్ల పైన కూడా అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు. వారి యొక్క పశువులను కూడా తీసుకొని వచ్చి అమ్మవారి యొక్క బొట్టు పెడితే మా పశువులు, మా పంట, మా పాడి, పిల్ల, జెల్ల అందరూ మంచుకుంటారనే ఒక నమ్మకంతో వస్తుంటుంటారు. ఇక మొత్తం శివసత్తుల అక్కడ వాళ్ళ యొక్క రాగాలు, తర్వాత వారు చెప్పేటువంటి మాటలు, అమ్మవారు చెప్పేటువంటి మాటలతో మేడారం మొత్తం కూడా మారుమోగుతుంది. ఇక ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా మాత్రం అన్నీ ఏర్పాటు చేశారు. సో ప్రజెంట్ అయితే మనకి ప్రస్తుతం సారలమ్మ ఈరోజు గద్దెపైకి రానుంది కాబట్టి సో అక్కడ పూజలు చేస్తున్నారు. సో పూజల అనంతరం 6 మంది పూజారులు ఈ సారలమ్మకు సంబంధించి ఉంటుంటారు. సో వారి పూజల అనంతరం మాత్రం ఈ మొదటి ఘట్టం ప్రారంభమవుతుంది. ఇక పెద్ద ఎత్తున రోప్ పార్టీ సాయంతో దాదాపు రోప్ పార్టీ 300 మంది రోప్ పార్టీ ఉంటుంది. రోప్ పార్టీ యొక్క సారలమ్మను తీసుకొచ్చేటువంటి సమయంలో ఇక్కడ వచ్చేటువంటి భక్తులు అధిక సంఖ్యలో ఉంటారు. సో ఎక్కువగా తోపులాటలు జరుగుతుంటాయి కాబట్టి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మరికాసేపట్లో ప్రారంభమవుతుంది. ఇక ఇప్పటికే గతంతో పోలిస్తే ఈ
ఈసారి రోడ్లు కొంచెం వెడల్పుగా చేశారు. ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలకు అంటే ఇటు రావడానికి అటు పోవడానికి మధ్యలో డివైడర్లు ఏర్పాటు చేశారు. సో కొంత ఎక్కడికక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మొత్తం ఏర్పాటు చేశారు. మరోవైపు షీ టీమ్స్ కానీ ఇటు పోలీస్ బందోబస్తుకు సంబంధించి కానీ అన్ని శాఖల సమన్వయంతో మాత్రం ఈ మేడారం జాతర ఈ రోజు సారలమ్మ గద్దెకు రాబోతుంది. ఇక ఈ రోజు నుంచి 3 రోజులు మాత్రం ఇసుకేస్తే రాలనంత పబ్లిక్ ఉంటారు. ఇక మరోవైపు గద్దెలపైకి వచ్చే సమయంలో కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. కాబట్టి ఇప్పటికే ఎక్కడికక్కడ గుడారాలలో వారి సామాన్లు పెట్టుకొని అమ్మను చూడడానికి ఇక్కడికి వస్తుంటారు. సో సమ్మక్క సారలమ్మ తల్లులు చూసి వాళ్ళు మళ్ళీ, ఎందుకంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి ఈ జాతరను చూడడానికి ఎక్కువగా వస్తుంటుంటారు. సో ప్రజెంట్ అయితే మనకి గద్దెల వద్ద కూడా చూడొచ్చు, అటు సమ్మక్క, తర్వాత సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు. సో ఈ గద్దెల చుట్టూ కూడా మనకి మొత్తం కూడా ఇసుకేస్తే రాలనంత జనం కనిపిస్తుంది. మనకి ఈ 2-3 రోజులు కూడా దాదాపు 1 కోటికి పైగా కూడా పబ్లిక్ అంటే భక్తులు వచ్చి దర్శించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు మనకి గత 3 రోజుల క్రితం గద్దెల లోపలికి భక్తులను అనుమతించేవారు, కానీ ఇప్పుడు లోపలికి అనుమతించట్లేదు. సో మొత్తం కూడా బయట నుండే దర్శించుకుంటున్నారు. బంగారంగా సమర్పించే బెల్లంను, తర్వాత చక్కెర, ఎవరైతే వారు తులాభారం ఉంటుందో అంటే ఒక్కొక్కరి ఎత్తు అమ్మవారికి మొక్కులు ఉంటాయి కాబట్టి సో అంతా తీసుకొచ్చి మొత్తం అమ్మవారికి సమర్పిస్తుంటారు. సో మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏదైతే మేడారంకి సంబంధించినటువంటి ఆదివాసులే కానీ సో అక్కడ ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా వారు కూడా పూర్తిగా వారి తలలకు హెల్మెట్లు ధరించి లోపల బెల్లం విసరకుండా కూడా చెప్తున్నారు. సో వారికి బొట్టు, తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి అన్ని వస్తువులు బుట్ట చెప్పిన తర్వాత రిటర్న్ కూడా భక్తులకు కొంత బొట్టు ఇంటికి తీసుకెళ్లే వారు ఉంటారు, వారి పాడి పంటలో వేసుకునే వారు ఉంటారు. కాబట్టి సో వారికి కూడా రిటర్న్ ఇచ్చేటువంటి ఏర్పాట్లు కూడా అక్కడ చేశారు. సో మొత్తానికి పూలతో డెకరేషన్లు కూడా చేశారు. ఈసారి కమాన్లు కూడా ఏర్పాటు చేశారు. మెయిన్ కమాన్తో పాటు ఇటు సమ్మక్క సారలమ్మ గద్దెకు సంబంధించి కానీ మొత్తం చుట్టూ కూడా ఏర్పాటు చేశారు, కమాన్లు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ లైటింగ్ సిస్టమ్ కానీ, సౌండ్ సిస్టమ్ కానీ, ఎవరైనా మిస్ అయితే వారికి సంబంధించినటువంటి సమాచారం తెలియజేయడానికి కానీ సో ఇట్లా మొత్తానికి మాత్రం మహా కుంభమేళాను తరపించేటువంటి సమ్మక్క సారలమ్మ తల్లుల జాతరకు అంతా సిద్ధమైపోయింది. సో మరి కాసేపట్లో అటు సారలమ్మను కన్నెపల్లి నుంచి ఇక్కడికి గద్దెలపైకి తీసుకొస్తారు. అనంతరం పూజలు ఇంకా కూడా అంటే మనకి నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి. అటు జంపన్న వాగులో కూడా మొత్తం పిల్లా జల్లతో స్నానం చేస్తారు. ఖచ్చితంగా సమ్మక్క సారలమ్మ తల్లును దర్శించుకునే ముందు జంపన్న వాగుకి వెళ్తారు. జంపన్న వాగులో స్నానం చేసి సో తర్వాత అక్కడ మొక్కులు తీసుకొని జంపన్న వాగు వద్ద ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు వద్ద కూడా కొంత ముడుపులు కట్టుకుంటుంటారు, మొక్కులు ఉంటాయి. సో అక్కడ కూడా మొక్కులు చెల్లించుకొని అనంతరం ఇక్కడ శివసత్తులతో పూర్తిగా వారికి ఏదైతే మొక్కుకున్నటువంటి బంగారంగా పిలిచేటువంటి బెల్లంను కూడా నెత్తిలో పెట్టుకొని సో పిల్ల జిల్లా అంతా సంతోషంగా ఉండాలి అంటూ కూడా మొక్కుకుంటూ వస్తుంటారు. ప్రతి 2 సంవత్సరాలకు వచ్చేటువంటి మహాజాతర మహాకుంభమేళ సమ్మక్క సారలమ్మ తల్లుల జాతరకు సంబంధించి మాత్రం మరి కాసేపట్లో కన్నెపల్లి నుంచి రోపట్టి సాయంతో పెద్ద ఎత్తున భక్తులు కూడా ఇందులో పాల్గొంటారు. ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా మొదటి ఘట్టం అయితే ప్రారంభం కాబోతుంది. ఇక కన్నెపల్లి నుంచి పూర్తిగా ముగ్గులు వేస్తూ సో కొంతమంది అమ్మవారికి కాళ్ళకు నీళ్లు పోసుకుంటూ కూడా దారి పొడవునా నీరాజనాలు పలుకుతూ మరి కాసేపట్లో ఈ ప్రారంభం కాబోతుంది. దాదాపు 9-10 గంటల ప్రాంతంలో కూడా మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల వైపు కూడా సారలమ్మ తరలి రానున్నది. మొత్తానికి భక్తులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. మొత్తానికి ఇక్కడ దాదాపు మనకి మేడారంలో ఇప్పటికీ చూస్తే కనుక దాదాపు చుట్టుపక్కల ఊర్లో ఉన్నటువంటి అన్ని అటు ఉరట్టం కానీ, ఇటు పస్రా కానీ, తర్వాత ఆయా ఏరియాలకు సంబంధించినటువంటి చాలా ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్టు తెలుస్తుంది. సో పెద్ద ఎత్తున మాత్రం ప్రజెంట్ మేడారంలో పబ్లిక్ వచ్చారు. సో మరి కాసేపట్లో మాత్రం సారలమ్మ కన్నెపల్లి నుంచి బయలుదేరడానికి అక్కడ పూజలు కూడా సిద్ధం చేస్తున్నారు. పూర్తిగా ఒక అయితే చూడముచ్చటగా ప్రస్తుతం మేడారం వీధులన్నీ కనిపిస్తున్నాయి. మొత్తం జాతరంతా కూడా జన సందోహంలో ఉంది. ఎక్కడ చూసినా జనం. మొత్తం జాతర అంటే మేడారం అన్నట్టుగా, మేడారం అంటే జాతర అన్నట్టుగా ఈ పూర్తిగా జన సందోహంలో జాతర కనిపిస్తుంది. ఏ వీధి చూసినా మొత్తం చుట్టూ ఒక 10 కిలోమీటర్లో ఉన్న అంటే మేడారం కలిపే అన్ని కనెక్టివిటీ రోడ్స్ అన్నీ కూడా జన సందోహంతో జనంతో నిండి ఉన్నాయి. ముల్లే మూటే సర్దుకొని వస్తున్న జనంతో కనిపిస్తున్నాయి. క్యూ లైన్లలో కూడా ఎక్కడ జనం ఆగడం లేదు. ఈసారి ఏర్పాటు చేసిన క్యూ లైన్ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ జనాన్ని ఇబ్బంది పెట్టకుండా కంటిన్యూస్గా వస్తున్న వేలాది మంది ఉదయం నుంచి మళ్ళీ అంటే కంటిన్యూస్గా 24 అవర్స్ కంటిన్యూస్గా అమ్మవార్ల దర్శనానికి వస్తున్నారు. ఇంకా అమ్మవార్లు గద్దెపైకి రాకముందే వేలాది మంది భక్తులు ఇప్పటికే అమ్మవార్ల దర్శనం చేసుకొని బయలుదేరుతున్నారు.
అమ్మవారికి మొక్కులు సమర్పిస్తున్నారు. సో రాత్రి సమయంలో మేడారం జాతర ఇంకా చూడముచ్చటగా ఉంటుంది. ఎక్కడ చూసినా రంగురంగుల లైట్లతో అయితే కన్నుల విందుగా ఉంది. పిల్ల పాపలతో కలిసి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పిల్ల పాపలతో కలిసి మొత్తం మేడారం భక్తజన సందోహం అంతా కూడా తిరుగుతుంది. మేడారంలో చాలా వరకు వచ్చే వీధులన్నీ కూడా మేడారం వీధులు కావచ్చు, ఇటు మేడారంకి వచ్చే కనెక్టివిటీ రోడ్స్లో కూడా పూర్తిగా జనంతో కిక్కిరిసిపోయి ఉన్నాయి. ఇంకా ఈరోజు రాత్రి నుంచి రేపటి వరకు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేసింది ప్రభుత్వ యంత్రాంగం. దాంతోపాటు ఇక్కడ చూడొచ్చు మొత్తం అమ్మవారికి మొక్కులు సమర్పించుకునేందుకు బంగారం అంటే బెల్లము నెత్తుల అయితే తలపైన ఎత్తుకొని క్యూ లైన్లో వస్తున్నవారు కావచ్చు, వీధుల గుండా అంటే ముళ్ళే ముట్ట సర్దుకొని వస్తున్నవారు కావచ్చు, ఇటు జాతరలో ఉండే వివిధ దుకాణ సముదాయాల్లో షాపింగ్ చేయడానికి వస్తున్నవారు కావచ్చు. ఇవన్నీ ఒకవైపు. మరోవైపు భక్తితో చాలామంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వారం రోజుల నుంచి బయలుదేరిన వారు కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి బయలుదేరిన వారు కావచ్చు. వీళ్ళంతా కూడా ఇక్కడే వారం రోజుల పాటు 3-4 రోజుల పాటు ఇక్కడే గుడారాలు వేసుకొని ఉండే పరిస్థితి ఉంటుంది. సో వారన్నీ ఏర్పాట్లు చేసుకున్నారు. ఎక్కడ చూసినా టెంట్లే కనిపిస్తున్నాయి. మొత్తం మేడారం పరిసర ప్రాంతాల్లో గుడారాలే కనిపిస్తున్నాయి. రేపు చిలకలగుట్ట నుంచి ఆ తల్లిని గద్దెపైకి తీసుకొచ్చేది కూడా కీలకమైన ఘట్టము. మొత్తం అయితే పోలీసుల బందోబస్తు మధ్య వచ్చే వీధంతా కూడా పూర్తిగా ముగ్గులతో అలంకరించి అమ్మవారికి స్వాగతం పలుకుతుంటారు. 3వ రోజు అమ్మవార్లకు మొక్కులు సమర్పిస్తారు. ఈ 3వ రోజు కూడా అంటే శుక్రవారం రోజు భారీగా ఇటు రేపు ఎల్లుండి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. సో చివరి రోజున అమ్మవారు తిరిగి అడవిలోకి వెళ్ళే వరకు ఎలాంటి వనప్రవేశం చేసే వరకు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. అందుకు తగ్గట్టు కూడా అంటే మొత్తం అమ్మవారు గద్దెలపైకి వచ్చిన తర్వాత మళ్ళీ వనప్రవేశం చేసేంత వరకు కూడా 3 రోజులు ఇక్కడే ఉండే వాళ్ళు ఉన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారు అంతా కూడా ఇక్కడే ఉండి 3 రోజులు వీలైనంత వరకు అమ్మవారిని దర్శించుకోవడం, అమ్మవారి గద్దెలపైకి వచ్చిన తర్వాత మొక్కులు సమర్పించేందుకు వాళ్ళన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇంటి దగ్గర బయలుదేరే ముందే ఓడిబియ్యం కట్టుకోవడం కావచ్చు, కోడిని మేకను ఏ మొక్కులు ఉంటే ఆ మొక్కులు తలనీలాలు సమర్పించడం, ఇట్లా ఇవన్నీ అన్ని రకాల మొక్కులను సమర్పించేందుకు వీళ్ళంతా కూడా అమ్మవారి గద్దెలపైకి వచ్చిన తర్వాత కూడా చాలామంది దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సో ఈ జాతరలో కీలక ఘట్టంగా కూడా చెప్పొచ్చు ఈరోజు రేపు. సో అమ్మవార్లు గద్దెలపైకి వచ్చిన తర్వాత ఇంకా భక్తజన సందోహం పెరిగే అవకాశం ఉంటుంది. క్యూ లైన్లు చూస్తే చాలా ప్రశాంతంగా ఎక్కడ ఆగకుండా వాళ్ళంతా కూడా తోపులాటలు లేకుండా క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. నెత్తులపైన బెల్లం అంటే బంగారం ముద్దలు, మరోవైపు నడుము కట్టుకున్న ఒడిబియ్యం కావచ్చు, మొక్కులు కావచ్చు, కోళ్ళను ఎదుర్కోళ్ళని ఇచ్చేందుకు కోళ్ళను కావచ్చు, వీటన్నిటిని అమ్మవారికి చూపించేందుకు అమ్మవారికి సమర్పించేందుకు కొబ్బరికాయలు కావచ్చు, ఇవన్నీ పట్టుకొని అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారు. ఈరోజు ఉదయం అయితే పుణిగొండ నుంచి బయలుదేరిన పడిగిద్దరాజు ఈరోజు ఉదయం లక్ష్మీపురం నుంచి కూడా బయలుదేరారు. పడిగిద్దరాజు కూడా ఈ రోజు రాత్రి వరకు ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా అయితే ఈ మొత్తం మహాజాతరలో కీలకమైన ఘట్టం ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి వరకు కూడా భక్తజన సందోహం కంటిన్యూగా కొనసాగుతుంది. రాత్రి నుంచి తెల్లవారుజామున వరకు కూడా ఎక్కడ ఆగకుండా జంపన్న వాగులో స్నానం చేసుకొని ఇక్కడ అమ్మవారి దర్శనానికి వచ్చి మళ్ళీ అయితే గుడారాల వద్ద ఏర్పాటు చేసుకున్న అయితే పూజల కోసం వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా మేడారం మహాజాతర ఘనంగా అయితే కొనసాగుతుంది. భక్తజన సందోహంతో నిండిపోయింది. మొత్తం జాతరలో చూసినా ఎక్కడ చూసినా జనమే అన్నట్టుగా ఉంది. జాతర అయితే ఈరోజు రేపు కీలక ఘట్టం కూడా ఉండడంతో మొత్తం దానికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మొత్తం మేడారం జాతర విద్యుత్ కాంతులతో చూడముచ్చటగా మొత్తం జనసందోహంలో ఉండిపోయింది. ఇవి బులెటిన్ అప్డేట్స్.